నమస్తే, వెల్కమ్ టు ఆధ్యా టీవీ. నేను మీ వెంకట్. ఏపీ పాలిటిక్స్ గురించి మాట్లాడుకుంటే పశ్చిమ ప్రకాశంలో రాజకీయాలకు పెట్టింది పేరన గిద్దలూరు నియోజకవర్గం గురించి మనం మాట్లాడుకుంటే మరి వైఎస్ఆర్సీపీ పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి ఆ నియోజకవర్గం ఎప్పుడు కూడా ఓడిపోలేదు. మరి 2014 ఎలక్షన్ అయినా, 2019 ఎలక్షన్ అయినా, మరి రానున్న 2024 ఎలక్షన్స్లో పరిస్థితులు తారుమారయ్యే అవకాశం ఉంది. మరి ఇప్పటి వరకు ఆ వైఎస్ఆర్ పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి కంచు కోటలా మారిపోయింది గిద్దలూరు నియోజకవర్గం. మరి ఆ 2014 ఎలక్షన్స్లో వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున ముత్తముల అశోక్ రెడ్డి పోటీ చేసి భారీ మెజారిటీతో గెలుపొందాడు. మరి ఆయనకి ప్రత్యర్థిగా మరి ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే అన్న వెంకట రాంబాబు పోటీ చేశారు, మరి గెలవలేదు. మరి 2014 ఎలక్షన్స్ తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీలో గెలిచినటువంటి ముత్తముల అశోక్ రెడ్డి టీడీపీ కండువ కప్పుకోవడం, మరి అన్న వెంకట రాంబాబు అటు వైఎస్ఆర్సీపీ పార్టీలోకి చేరడం, ఆ తర్వాత 2019 ఎలక్షన్స్లో భారీ మెజారిటీతో అన్న వెంకట రాంబాబు గెలవడం, మరి ముత్తముల అశోక్ రెడ్డి ఓడిపోవడం కూడా జరిగింది. మరి ఏ పార్టీ నుంచి ఏ వ్యక్తి గెలిచినా కూడా మరి అధికార పార్టీ అంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి మరి గిద్దలూరు నియోజకవర్గంలో విజయం తథ్యం అనేది మరొకసారి రుజువు చేసింది అక్కడ ఉండేటువంటి ప్రజలు. మరి మరి ముత్తముల అశోక్ రెడ్డి మరి అంతగా గెలిచినా కూడా మరి వేరే పార్టీ అంటే వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వెళ్లకుండా టీడీపీలో నిలబడి మరి అధికార పార్టీ చేసేటువంటి అన్ని కార్యక్రమాల గురించి లేదు ప్రజలకు అందాల్సినటువంటి ఏదైతే పథకాలు ఉన్నాయో అవి అందుతున్నాయా లేదా, నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలను తెలుసుకుంటూ ప్రజా సమస్యల్ని ప్రశ్నిస్తూ అధికార పార్టీని విమర్శిస్తూ ముందుకు వెళ్తున్నారు. ఇప్పుడు ప్రజలైతే 2024 ఎలక్షన్స్లో మరి ముత్తముల అశోక్ రెడ్డిని గెలిపిస్తారా అనే ఆలోచన అక్కడ ఉండేటువంటి వాళ్ళకి ఉంది. మరి 2024 ఎలక్షన్స్లో అశోక్ రెడ్డి కానీ గెలిస్తే ఇది వైఎస్ఆర్సీపీ పార్టీకి ఆ నియోజకవర్గం నుంచి ఒక గొడ్డలి పెట్టులాగా మారేటువంటి అవకాశం కూడా ఉంది. మరి అన్న వెంకట రాంబాబు కూడా గడప గడప కార్యక్రమం చేస్తూ ముందుకు వెళ్తున్నారు. అక్కడ మంచి ప్రజల్లో కూడా మంచి అభిప్రాయం ఉంది. మరి ఆయన కూడా నేను రానున్న 2024 ఎలక్షన్స్లో ఖచ్చితంగా గెలుస్తాను, గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని ఆయన మాటలో తెలియజేయడం కూడా జరుగుతుంది. మరి గిద్దలూరు నియోజకవర్గంలో 2024 ఎలక్షన్స్ అవే మదిలో పెట్టుకోకుండా అశోక్ రెడ్డి ఎంతగానో కృషి చేస్తున్నారు ప్రజల మధ్యలోనే ఉంటూ. మరి ఆయన హయాంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, ఆ అభివృద్ధి కార్యక్రమాలని నిత్యం ప్రజలకు గుర్తు చేస్తూ ప్రజా సమస్యల్ని తెలుసుకుంటూ ప్రజలకు ప్రభుత్వం చేయకపోయినా తన వంతు సాయం చేస్తూ ప్రజలలో మంచి పేరునైతే పొందారు. మరి 24 ఎలక్షన్స్లో మరి ఎవరు గెలుస్తారనేది ఇక్కడ ఆ నియోజకవర్గం తేల్చుకోలేకున్నటువంటి ప్రశ్న. మరి మనం చూద్దాం 2024 ఎలక్షన్స్లో ఎవరు గెలుస్తారు. మరిన్ని అప్డేట్స్ కోసం మీరు చూస్తూనే ఉండండి ఆధ్యా టీవీ. థ్యాంక్ యూ.